హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేనైతే ఈరోజు మైసూర్ బజ్జీ అనేది వేస్తున్నాను. ఇది పిండి ఆల్రెడీ నేను మన వీడియోలో పెట్టానని అనుకుంటున్నాను. పెట్టకపోయినా ఒకసారి చెప్పేస్తానండి. ఎప్పుడైనా సరే బజ్జీలకి పిండి మనము బయట పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు కన్నా పాలు మనకి దొరుకుతాయి కదండి, కేంద్రాల్లోని అట్లలోనే దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకొని తోడు పెట్టుకున్నాం అనుకోండి, అందులో కొంచెం ఎక్కువగా వెన్న ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఆ పెరుగు అయితే నేను తీసుకున్నానండి. ఆ పెరుగు అయితే మీరు ఎక్కువసేపు పిండిని కూడా నానబెట్టవలసిన అవసరం లేదు. అలా తోడు పెట్టుకున్నటువంటి పెరుగులో కొద్దిగా ఉప్పు, కొంచెం సోడా, అదే వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు మైదాకి అర గ్లాసు వరిపిండి కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇదిగో చూడండి, ఫ్లఫీగా ఇలాగా చాలా బాగుంటాయి అన్నమాట. అదే మీరు బయట కొన్న పాలు ఉంటాయి కదా, మరి అందరికీ ఆ కేంద్రంలో పాలు అవి దొరకవు కదండి. మరి అలా దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నైటు ఈ పిండి అంతటిని కూడా, ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా, అలాగా నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నారనుకోండి, అవి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. అయితే ఇవి అప్పటికప్పుడు వేసేసిన తర్వాత చాలా బాగుంటాయి, తర్వాత మెత్తగా అయిపోతాయి అని అనుకుంటారు కదా. ఈ పిండితో అంటే ఈ పెరుగు ఏదైతే ఉందో నేను చెప్పాను కదండి, తోడు పెట్టుకుంటాం మనము అని చెప్పి కేంద్రం నుంచి పాలు తెచ్చుకుని దాంతో వేసినవి అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి. మరి మీరైతే ఏం టిఫిన్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. దీనికి నేను కాంబినేషన్గా చట్నీ కూడా చేసేసాను. అది పల్లీలు చట్నీ అన్నమాట. ఇది వేసుకొని ఈరోజు టిఫిన్ అయితే తినేయడమేనండి. ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. మరి మీరేం చేశారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.